ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనము నుండి 29వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములో వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శిపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నయు 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఉదయము మీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈ 3వ మాసములో ఈ 3వ దినాన్న మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మాకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని ఆశీర్వదించి తన కుమారులను ఆశీర్వదించిన కారణాన్ని బట్టి భూమి మీద వారు విస్తరించడం ప్రారంభించారు అని, నరులను బట్టి ఇక భూమిని నాశనం చేయనని దేవుడు పశ్చాత్తప్తుడే నరులకు దేవునికి మధ్య ఒక నిబంధన గుర్తుగా తన ధనుస్సును మేఘములో ఉంచాడు అని దేవుని పిల్లారా నేటి దినం ధ్యానం చేశాం. తర్వాత నోవాహు కుమారులు ఏం చేశారు? వారు భూమి మీద విస్తరించడం ప్రారంభించారు. నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు అని వారు భూమిని నిండించడం ప్రారంభించారు. వారు భూమి మీద జీవిస్తూ వ్యవసాయం చేయటం ప్రారంభించారు. దేవుని పిల్లరా, ఆ కారణంగానే 20వ వచనంలో మనం చూస్తే నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు అని, అటు పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉన్నాడు అని 20-21వ వచనంలో దేవుని లేఖనం రాయబడి ఉంది. దేవుని పిల్లరా, దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ కారణాన్ని బట్టి వారు భూమి మీద విస్తరించడం ప్రారంభించారు. నోవాహు కుటుంబం నుండి అనేక జనాంగాలు, 3 కుమారుల నుండి అనేక జనాంగాలు ఈ భూమి మీద ఉద్భవించాయి. దేవుని పిల్లలారా, ఈ రీతిగా మనం చూస్తే అనేక జనాంగాలు మనం తర్వాత 10వ అధ్యాయంలో మనం చూస్తాం. నోవాహు వంశావళిలో షేము కుమారులు ఎవరు, హాము కుమారులు ఎవరు, యాపెతు కుమారులు ఎవరో మనం 10వ అధ్యాయంలో చూడగలం. అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ నోవాహు వ్యవసాయం చేసే సమయానికే నోవాహు కుమారులైనటువంటి షేము, హాము, యాపెతుకు సంతానం కలిగారు. వారిలో హాము కుమారుడుగా హాము కనానుకు తండ్రి అని ఇక్కడ దేవుడు 19వ వచనంలో రాయించాడు. దేవుని పిల్లల కనాను పేరును ఎందుకు అక్కడ ప్రస్తావించాడు? మిగతా షేము యాపెతు కుమారులను ఎందుకు అక్కడ ప్రస్తావించలేదు? ఎందుకంటే ఇక్కడ ఒక సందర్భం జరిగింది. 20వ వచనంలో నోవాహు ద్రాక్ష తోట వేసి అటు పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై వస్త్రహీనుడిగా తన గుడారంలో పడి ఉండటాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు రాయించాడు దేవుడు? నోవాహు ఎవరని దేవుడు సాక్ష్యమించాడు?
ఆ తరములో నివసించిన వారిలో, జీవించిన వారిలో నిందారహితుడు, నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అదేమిటి? నిందారహితుడును నీతిమంతుడైన వాడు మరి ఇట్లా ద్రాక్షారసం తాగడం ఏంటి, మత్తుడవటం ఏంటి, అంతేకాదు వస్త్రహీనుడే పడి ఉండటం ఏమిటి? ఈ అంశాలను, ఈ విషయాలను మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది? మత్తుకు దూరంగా ఉండమని మనల్ని హెచ్చరిస్తూ ఉంది. సామెతల గ్రంథం 20:1 చెప్పబడినట్లుగా, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 రాయబడినట్లుగా మనము మత్తునకు దూరంగా ఉండాలి, మద్యము సేవించకూడదు. బైబిల్ గ్రంథం మరి క్షుణ్ణంగా మనకు తెలియజేస్తూ ఉంది. మరి నీతిమంతుడైన వాడు, నిందారహితుడైన నోవాహు ఎందుకు మరి అలా అక్కడ మరి నోవాహుని గురించి దేవుడు ఎందుకు అక్కడ ప్రస్తావించాడు? దేవుని పిల్లారా, కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి నీతిమంతులు, నిందారహితులైన వారు కూడా ఒక్కొక్క సందర్భంలో మరి పడిపోవటానికి ఆస్కారం ఉంది. కాబట్టే ఇవి మనకు మరి సూచనలుగా ఉండటానికే దేవుడు ఈ మాటను వ్రాయిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-12 ఏమని వ్రాయబడి ఉంది? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను అని దేవుని లేఖనం వ్రాయబడింది. ప్రిదేంపులు ఎందుకు ఈ మాటను ఇక్కడ వ్రాయించాడు? మరి నీతిమంతుడు, నిందారహితుడైనటువంటి నోవాహు ఇక్కడ మత్తుడై వస్త్రహీనుడిగా పడి ఉండటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు ఒక విషయాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాడు అంటే దాని ద్వారా మనం పాఠం నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి మరి సందర్భమే మన జీవితంలోనికి వస్తే మనం ఎలా నిలబడాలి? మరి నీతిమంతులు నిందారహితులు కూడా మరి పడిపోయేటువంటి ఒక సమయం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తనను, మన యొక్క భక్తిని కాపాడుకోవాలని దేవుడు ఇక్కడ మరి నోవాహు జీవితం నుండి మనకు పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. నీతిమంతుడైన వాడు, నిందారహితుడైన వాడు కూడా ఒకానొక సమయంలో మరి వస్త్రహీనుడైపోయాడు, మత్తుడైపోయాడు. ప్రిదేన్ పిల్లరా, జాగ్రత్తగా ఉండమని లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి మొదటి కొరింథీయులో చెప్పబడినట్లుగా తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మన నీతిని, భక్తిని మనం కాపాడుకోవాలి అంటే ఎంత శ్రద్ధగా, ఎంత భయముతో, భక్తితో మనం దేవుని ఎదుట మెలగాలో మరి నోవాహు జీవితంలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తర్వాత మనం చూస్తే ఫిలిప్పీ 2:12 కూడా, నా ప్రియులారా, మీరెల్లప్పుడూ మీ విధేయులు విన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని మరి భక్తుడు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే సామెత 28:14 కూడా, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడైన వాడు, మరి నిందారహితుడిగా దేవుని చేత సాక్ష్యం పొందినవాడు సహితము మరి అక్కడ మత్తుడై మరి వస్త్రహీనుడిగా పడి ఉండటాన్ని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే నీతిమంతుడు, నిందారహితుడే ఒకనొక సమయాన్న మరి గాడి తప్పిన ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన భక్తిని, విశ్వాస్యతలో మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మరి అలాంటి దేవుని చేత మరి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తులే ఒకనొక సమయాన పడిపోయారు. ఇదేని పిల్లారా, ఇక్కడ మనం తాగినది మత్తుడై ఉండటాన్ని మనం చూడటం కాదు, కానీ అలాగున మనం పడకూడదని, అలాంటి దుష్టత్వంలో, భ్రష్టత్వంలో మనం పడకూడదని దేవుడు దృష్టాంతాలుగా మనకి వాక్య లేఖనాన్ని మనకు మరి నేర్పిస్తూ ఉన్నాడు. నోవాహు ఆ రీతిగా వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము 22వ తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఇక్కడ ఈ మాటలో మరి తప్పేముందండి? దేవుని పిల్లారా, మరి ఈ సందర్భం జరిగిన తర్వాత మరి నోవాహు హామును శపించడం, హామును అతని కుమారుడైనటువంటి కనాను శపించడం మనం చూస్తాం. ఏమిటి ఇక్కడ, ఎందుకు శాపం వచ్చింది? ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి?
తండ్రి మత్తుడై వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు తన గుడారంలో. ఆ విషయాన్ని కనానుకు తండ్రి అయినటువంటి మరి హాము చూశాడు. చూసిన వ్యక్తి మరి తన అన్నలకు చెప్పాడు. ప్రియదేని పిల్లారా, ఇక్కడ ఇక్కడ దేవునికి విరోధమైన కార్యం ఏముంది అని ఆలోచన చేస్తే, ప్రియదేని పిల్లారా ఆలోచన చేయండి. మరి ఇక్కడ హాము చేసినది ఏదైనా తప్పు ఉందా? హాము చేయవలసినటువంటి మరి కార్యం ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే, మరి తండ్రి మరి వస్త్రహీనుడిగా ఉన్నాడు. వస్త్రహీనుడిగా ఉన్న తండ్రిని మరి తన తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నటువంటి సందర్భాన్ని మరి హాము చూశాడు. చూసిన వ్యక్తి ఏం చేయాలి? వస్త్రహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తికి మరి ఆ వస్త్రమును సరిచేయటమో, లేదా అలా ఉన్నటువంటి తండ్రి అప్పటికే మత్తుడై ఉన్నాడని దేవుడు రాయించాడు. మత్తుడై ఉన్న తండ్రి తను ఉన్నటువంటి స్థితిని గమనించలేడు. తను ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోలేడు. అలాంటప్పుడు నీవేం చేయాలి? ఆ యొక్క వస్త్రహీనుడిగా ఉన్నటువంటి తండ్రికి ఒక వస్త్రాన్ని కప్పాలి. అలా కప్పకపోగా ఆ విషయాన్ని వెళ్ళి తన సహోదరులకు తెలియజేశాడు. ఇదేం పిల్లారా, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి? తాను మరి తండ్రికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇక్కడ ఇవ్వకపోవడం మనం చూడవచ్చు. ఎందుకు ఈ మాటలు దేవుడు వ్రాయించాడు? ప్రియదేని పిల్లలారా, మరి ఎందుకు దేవుడి వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు? మరి చూసిన వ్యక్తి హాము, తండ్రి దిగంబరుడిగా ఉన్నాడు. ఏం చేయాలి? వస్త్రాన్ని కప్పాలి. మరి ప్రియదేని పిల్లలు, ఇక్కడ తండ్రి వస్త్రహీనుడై ఉండటం, తన దిశమలను చూశాడని మరి తర్వాత 24వ వచనంలో, అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని మరి కనానును శపించడం మనం చూస్తా ఉన్నాం. ఇదేం పిల్లారా, తర్వాత 23వ వచనంలో, అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అని ఇక్కడ రాయించాడు దేవుడు. అంటే హాము ఏం చేశాడు? డైరెక్ట్గా తండ్రి దిశమలను చూశాడు. ఇక్కడ మరి మిగతా ఇద్దరు మరి షేమును యాపేతును తండ్రి దిశమలను చూడలేదు, వెనుక తట్టు వెళ్ళి తండ్రి దిశమలను కప్పారు. ఇక్కడ హాము చేసిన పని ఏమిటి? మరి షేము యాపేతు చేసినటువంటి పని ఏమిటి? ఇక్కడ మనం ఆలోచన చేస్తే, తండ్రికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని తండ్రికి ఇవ్వకుండా హాము తాను చూసినటువంటి ఆ దృశ్యాన్ని తన అన్నలైనటువంటి మరి ఇద్దరు సహోదరులకు తెలియజేశాడు. తాను చేయవలసిన పనిని తాను చేయకుండా తన సహోదరులకు ఆ పని చేశాడు. ఇదేం పిల్లారా, దేవుని లేఖనం చదివిస్తూ ఉంది. లేవికాండము 18:7 రాయబడినటువంటి వాక్యాన్ని మనము చాలామంది ఇక్కడ ఆపాదిస్తూ ఉంటారు. చాలా రకాలైనటువంటి ఊహలు చేస్తూ ఉంటారు. ఇదేం పిల్లారా, మరి హాము మరి తండ్రి దిశమలను చూడకూడదు. ఎవరు కూడా తమ పిల్లలు తమ తండ్రి దిశమలను చూడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ఎప్పుడు వచ్చింది వారికి? లేవి కాండంలో మరి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారికి వచనాలు వచ్చాయి. కానీ అప్పటికి ధర్మశాస్త్రం లేదు కదా. అయితే మనకు దృష్టాంతములుగా ఉండటం కోసమే దేవుడు ఈ మాటలు వ్రాయిస్తూ ఉన్నాడు. హాము చేయవలసిందేమిటి? తండ్రి దిశమలను చూడకూడదు. ఆయన చూశాడు. చూసిన వాడు ఊరుకుండక తమ సహోదరులతో ఆ విషయాన్ని చెప్పాడు. అంటే తండ్రి గౌరవాన్ని అక్కడ అపహాస్యం చేసినట్లుగా మరి బైబిల్ పండితులు వివరించడం మనం చూస్తూ ఉన్నాం. తండ్రి గౌరవాన్ని అపహాస్యం చేశాడు. తండ్రి గౌరవాన్ని కప్పకుండా దాన్ని మరలా తీసుకెళ్ళి సహోదరులకు చెప్పాడు. మన తండ్రి చూడు మరి ఎలా తాగిపడి ఉన్నాడో, కనీసం ఒంటి మీద బట్ట కూడా ఉందో లేదో కూడా తెలియకుండా పడి ఉన్నాడని తన సహోదరులకు చెప్పి ఉండవచ్చు. ఇదేం పిల్లరా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? మరి హాము జీవితంలో శాపాన్ని ఎందుకు తెచ్చుకున్నాడు అని అంటే, తండ్రి యొక్క గౌరవాన్ని అపహాస్యం చేసినటువంటి కుమారునిగా హాము కనపడతా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడే మరి నోవాహు ఏం చేశాడు? మరి తన కనానును నోవాహు శపించడం ప్రారంభించాడు. ఇదేం పిల్లరా, కాబట్టి తండ్రికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా అపహాస్యం చేయడం, తండ్రికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క గౌరవము మరి ఆ యొక్క విశిష్టమైనటువంటి స్థానాన్ని అపహాస్యం చేయటం దేవుడు మరి మెచ్చుకోలేదు. ఇదేం పిల్లరా, మరి
మరి షేము యాపేతు ఆ పనిని జరిగించారు. తండ్రి గౌరవాన్ని కాపాడారు. ఆ కారణాన్ని బట్టి వారిద్దరిని నోవాహు దీవించాడు. హామును అతని సంతానాన్ని శపించాడు. తండ్రి చేసిన ఆ దోషము, మరి షేము యాపేతు తండ్రి యొక్క గౌరవాన్ని కాపాడారు. తండ్రి ఆ స్థితిలో ఉంటే వారు చూడకుండా దానిని గౌరవాన్ని కాపాడారు. అపహాస్యం చేయకుండా తండ్రి గౌరవాన్ని కాపాడారు. హాము ఆ పని చేయలేకపోయాడు. కాబట్టి ఈ దృష్టాంతంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తండ్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వాలి. తండ్రికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క స్థానాన్ని మనం తండ్రికి ఇవ్వాలి. తండ్రి గౌరవాన్ని కాపాడలేని వాడు మరి కుమారుడు ఎలా అవుతాడు? ప్రియదేవుని, అందుకే మనకు దృష్టాంతముగా ఉండాలనే ఈ యొక్క విషయాన్ని వ్రాయించాడు. చాలామంది బైబిల్ వ్యతిరేకులు అంటారు, హాము తన తల్లితో మరి పాపం చేశాడని, మరి తన తల్లితో పాపం చేసిన కారణాన్నే కనాను పుట్టాడని, అందుకే హామును కాకుండా కనానును నోవాహు శపించాడని మరి వ్యర్థమైన దుర్బోధలు చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రమో కానే కాదు. ప్రియదేవుని పిల్లారా, దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి వారు వాడలోనికి వెళ్ళకముందే వారికి వివాహాలైనట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మరి వాడలోకి వెళ్ళింది ఎవరు? నోవాహు, అతని 3 కుమారులు, అతని భార్య, అతని 3 కోడండ్రులు అని రాయబడింది. మరి వాడలోనికి వెళ్ళకముందే వారికి వివాహాలైతే, మరి అప్పటికే వారికి భార్యలు ఉంటే, సొంత మరి కన్న తల్లితో పాపం చేయవలసినటువంటి ఆ దుర్గతి ఎందుకు మరి హాముకు సంభవిస్తుంది? కాబట్టి ఇలాంటి బైబిల్ వ్యతిరేకమైన బోధలు చాలా బయలుదేరుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, అలా కానీ కాదు. ఇక్కడ కేవలము మరి నీతిమంతుడైన నిందారహితుడిగా ఉన్నటువంటి నోవాహు మరి అతిగా ఆ యొక్క మరి ద్రాక్షరసాన్ని సేవించడం వలన మత్తులోనికి వెళ్ళాడు. ఆ కారణాన్ని బట్టి వస్త్రహీనుడైన సంగతి కూడా ఎరగలేకపోయాడు. అయినప్పటికీ మరి తండ్రికి ఇవ్వాల్సినటువంటి కుమారులుగా వారు చేయవలసిన బాధ్యతను షేము యాపేతు చేయగలిగితే హాము ఆ పనిని చేయలేకపోయాడు. కాబట్టి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రిని గౌరవించడం కానీ తల్లిని గౌరవించడం కానీ మనము తగ్గించకూడదు, వారిని అపహాస్యం చేయకూడదు. దేవుడు వారికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే ఈ రీతిగా తండ్రికి తల్లికి ఇవ్వవలసినటువంటి ఆ గౌరవాన్ని, ఆ యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని ధిక్కరిస్తారో, అవహేళన చేస్తారో వారికి శాపం వస్తుంది అని దేవుడు మనకు దృష్టాంతంగా ఈ మాటలు వ్రాయించాడు. ప్రియదేవుని పిల్లారా, ఇక 2 కుమారులు షేమును యాపేతును మరి నోవాహు ఇక్కడ ఆశీర్వదించటం, మరి హాము కుమారుడైనటువంటి కనానును మరి నోవాహు శపించటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియదేవుని పిల్లారా, ఇక ఆ జలప్రళయం గతించిన తర్వాత నోవాహు 350 ఏళ్ళు బ్రతికాడట అండి. జలప్రళయం తర్వాత కూడా నోవాహు 350 ఏళ్ళు బ్రతికాడట. ప్రియదేవుని పిల్లల తర్వాత మనం చూస్తే నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు బ్రతికి తర్వాత మృతి పొందాడు. ఇక్కడితో మరి 9వ అధ్యాయం ముగుస్తూ ఉంది. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, మరి హాము చేసినటువంటి ఆ హేయమైన క్రియ, తండ్రికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా అవహేళన చేసిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. కాబట్టి మరి పిల్లలైన వారు తండ్రిని తల్లిని సన్మానించాలి అని, వారిని అవహేళన చేయటం కానీ హేళన చేయటం కానీ, అవమానకరమైన పనులను మరి వారికి కల్పించటం కానీ చేయకూడదు. మరి హాము ఆ రీతిగా చేసి తాను చేయవలసిన పనిని చేయకుండా భ్రష్టుడైపోయాడు. తద్వారా తన సంతానానికి శాపాన్ని తెచ్చుకున్నాడు. అలాగున మనం ఉండకూడదని దృష్టాంతాలుగా ఉండటానికి, మరి నీతిమంతుడు సహితం పడిపోవడానికి మరి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి కాబట్టి అలా పడకుండా ఉండటానికి దృష్టాంతాలుగా దేవుడు మనకి ఈ వాక్యాలు రాయించాడు. మరి దేవుని వాక్యాన్ని నిత్యము ధ్యానం చేద్దాం. మరి దేవుడు ఒక్కొక్క మాటలో ఎంతో సత్యాన్ని దాచి ఉంచాడు. ఆ సత్యాన్ని దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. దేవుడు మనలను అలాగున దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. అవును, నీతిమంతుడు సహితము నిందారహితుడు సైతము పడిపోయేటువంటి కాలంలో మేము జీవిస్తూ ఉన్నాం నాయన. అలా మేము పడకుండా ఉండాలని, అలా పడిపోయిన వారు ఎలా భ్రష్టులైపోతా ఉన్నారో, ఎలా మరలా దేవుని వైపు మరల కొల్పబడతా ఉన్నారు, అనేక విషయాలు నాయన నీ గ్రంథంలో రాయించావు. అవును తండ్రి, నీవెక్కడ నాయన
ఇదిగో తండ్రి నాయనా, నీవెక్కడా కూడా చెడ్డదానికి స్థానం ఇవ్వలేదు, దుష్ట హృదయులకు స్థానం ఇవ్వలేదు నాయన. మంచి హృదయం కలిగిన వారే, మరి చెడ్డ ఆలోచనలు దుష్ట హృదయం కలిగిన వారు సహితము మార్పు నొందాలని వారికి సమయాన్ని ఇస్తూ వస్తూ ఉన్నాం నాయన. ఆ కారణాన్ని బట్టి మేము జీవించగలుగుతూ ఉన్నాం. ఇప్పటికీ నాయన చాలామంది నాయన తండ్రుల పట్ల తల్లుల పట్ల తమ హేయక్రియలు జరిగిస్తూ ఉన్నారు. తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా వారిని అవహేళన చేస్తున్న తరమును మేము చూస్తూ ఉన్నాం నాయన. అలాంటి దుష్ట హృదయం కలిగిన వారు, ఆము మనస్సు కలిగిన వారు అనేక మంది ఈ రోజున మా జీవితాలు నాయన మా తరంలో మేము చూస్తూ ఉండగా అలాంటి వారి హృదయాలన్నీ మారాలి నాయన. వారందరూ మార్పు నొందాలి. అలాంటి వారు నాయనా ఇదిగో తండ్రి ఈ లోకంలో ఉండకుండా నాయనా ఇదిగో నీ నామం ఎరిగిన వారిగా మార్చబడ్డానికి కృప చూపమని అయ్యా. ఇదిగో షేము యాపేతును దీవించినట్లుగా హాము ఎలాగున తన సంతానానికి శాపం తెచ్చుకున్నాడో అలా మేము బ్రతకకుండా తండ్రిని అవహేళన చేసేవారిగా కాకుండా తండ్రికి ఇవ్వాల్సిన స్థానాన్ని తండ్రికి ఇస్తూ అయా విధేయులుగా బ్రతకడానికి కృప చూపమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.